మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 75 సంవత్సరాల స్వతంత్ర భారతి వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా మందమరి పట్టణంలోని ప్రజలు, నాయకులు మరియు యువకులతో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సామూహిక గీత జాతీయ గీత ఆలాపనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. మనం ఏ విధంగా ఈ నలుమూలల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇవాళ స్వాతంత్ర వేడుకలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇవాళ ఉద్దేశించి మన సిఏ గారు 1, 2, 3 అన్నప్పుడు స్టార్ట్ చేయాలి. తప్పుడు ఇంకా నిమిషం ఉన్నది. 10, 9, 8, 7, 6, 1 స్టార్ట్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం సామూహిక జాతీయ గీతాలను ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో 200 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ పాలనలో మన భారతదేశం ఏ విధంగా బానిసత్వాన్ని ప్రదర్శిస్తుందో అందరూ తెలుసు. అలాంటి బానిస పాలన నుండి మనం విముక్తి తీసుకురావడానికి, అంటే స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో మంది మహనీయులు ఎన్నో రకాల పోరాటాలు చేయడం ద్వారా మనకి స్వాతంత్రం సిద్ధించింది. దానిలో భాగంగానే చాలా మంది వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అంటే ఈ రోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం అంటే కారణం వారి యొక్క త్యాగాల ఫలితం. అలాంటి త్యాగాలను మనం మర్చిపోవద్దు. వారు కన్న కళలను మనం మర్చిపోవద్దు. అంటే మన దేశ ఉన్నతికి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎంతో కొంత సేవ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. సార్ కూడా అందరికీ కూడా శుభోదయం. మీ అందరికీ తెలుసు, భారతదేశం స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే స్వాతంత్రంతో పోరాడారో వారిని స్మరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా దేశంలోని ప్రజలందరిలో కూడా దేశ సమైక్యతను, అదేవిధంగా ఒక జాతీయతా భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దానిలో గత 8వ తారీఖు నుంచి మన ప్రోగ్రామ్స్ ఎవ్రీడే ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు సామూహిక జాతీయ గీతాలాపన ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మందమరి పట్టణంలో కూడా అన్ని సెంటర్లలో కూడా, అన్ని కూడల్లో కూడా, అన్ని వార్డుల్లో కూడా అందరూ కూడా ఒక దగ్గరికి చేరేసి ప్రతి కూడల్లో కూడా అందరూ కూడా సామూహిక గీతాలాపన ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
స్వాతంత్రం సంపాదించడానికి దేశంలో ఎంతో మంది మహనీయులు వారి మానవ ప్రాణాలను అదేవిధంగా ఆస్తులను కూడా త్యాగం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే ఈరోజు మనం స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. దాన్ని కూడా నేటి యువతకు తెలియాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మనందరం కూడా దేశ సమైక్యతకు కట్టుబడి ఉండాలి. దేశ సమైక్యతకు పాటుపడాలి. అందరం కూడా దేశ అభ్యున్నతి కూడా పాటుపడి ప్రపంచంలోనే మన దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దాలి. దాని కొరకు కూడా నేటి భావి తరాలకు మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మందమరి పట్టణ అదేవిధంగా నాయకులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.